కాదండి, ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నది మళ్ళీ సిస్టమ్ మారుతూ ఉంటుంది. అది అట్లా కాదు కదా, దీనికి ఒకట స్టాండర్డ్ ఉండాలి కదా, స్టాండర్డ్ ఉండాలి కదా. స్టాండర్డ్ ఇప్పుడు ప్రభుత్వం మీరు చూడండి, 3000 టికెట్ 3000 రూపాయలు చొప్పున, ఏది 500 మామూలుది అయితే 3000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవటం, అది ఉండదు, లెక్కల్లో ఉండదు. ఇప్పుడు అదే కదా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాని అమాంబాబు అంటారా, ఏదైనా దళారీ అంటారా, ఏమన్నా పేరు పెట్టు, వ్యాపారం, అవి ఎన్నన్నా పేర్లు పెట్టు. అయితే ఇవన్నీ పదాలు కూడా కాకపోవచ్చండి, ఎందుకంటే స్వామివారికి ఇప్పుడు అక్కడ సేవకు సంబంధించింది ఇవన్నీ కూడా మనిషిని మోసం చేసే కదా మీరు అన్న పదాలన్నీ కూడా. నువ్వు ఎమోషన్ని డివోషన్ని క్యాష్ చేసుకుంటున్నావు, అంతేనా? అంతేనా? నువ్వు ఈ పదాలు చాలా, నువ్వు చెప్పింది రైట్, యు ఆర్ రైట్ అంజీ, రైట్. చాలా నాన్న, వీళ్ళు చేసేది ఇంకా ఏదైనా పెద్ద పదాలు వాడాలి. అయితే అసలు ఇలా స్వామివారి సొమ్ము తినేసి మనం జల్సా చేద్దాం, అది ఇది కొనుక్కుందాం అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను చెప్పేది ఆలోచన రాకుండా చేయాలి. ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఫ్రీడమ్ ఎక్కువైతే, విచ్చలవిడితనం ఎక్కువైతే. అదే జ్ఞానం ఉంటే, ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారు, వెళ్ళేటప్పుడు సాయి కారులో పెట్టి అని అనరు. ఎందుకంటే మనకి కాదని తెలుసుగా, నేను మీ ఆఫీస్కి వచ్చాను అంతేగా, అప్లికబుల్లే కదా. అలా మనం ఇక్కడ ఇదేది ముట్టుకోకూడదు, స్వామివారికి మనం కాపలాదారులము, లేదు స్వామివారికి మనం భక్తులం, స్వామివారికి మనం సేవకులం, ఇది కదా కాన్సెప్ట్. ప్రసాదం ఎందుకు పెడతామండి? నివేదన అంటాం. అది స్వామి ఇది నీది, నీది, నువ్వు స్వీకరించక మేము స్వీకరించాం, ఇది కాన్సెప్ట్. అండ్ ఇంకోటండి, మొన్న బోర్డులో ఈ ఆగమ శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఇంపార్టెన్స్ ఉంటుంది కదా ప్రతి గుడికి సంబంధించి, మస్ట్గా కదా, మస్ట్. మరి ఆ బోర్డులో అట్లీస్ట్ ఒకళ్ళిద్దరైనా ఉంటే బాగుండేది అనేది కూడా అభిప్రాయాలు వినపడ్డాయి. కొన్ని దురదృష్టకర విషయాలు ఏమిటంటే, అంటే ఇందులో ఒక ఆనందపడవలసిన విషయం ఏంటంటే అందరూ హిందువులే ఉండడం, కనీసం ముసుగేసుకున్న హిందువులు కాకుండా ఉండడం. రైట్. సో అందరూ బొట్టు పెట్టుకునే హిందువులే. ఓకే, రైట్. సో వాళ్ళ అంటే ఇక్కడ విషయం ఏంటంటే కేవలం రాజకీయ నేపథ్యము అట్లాగే ఇవ్వబడినప్పటికీ హిందువులకి ఇవ్వడం ఆనందకరం. అయితే ఇందులో ఉండవలసిన వాళ్ళలో ధార్మిక బ్యాక్గ్రౌండ్, అది మీరు చెప్పినట్లుగా ఒక శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఉంటే, ధర్మం తెలిసిన వాళ్ళు ఉంటే, వైరాగ్యం కలిగిన వాళ్ళు ఉంటే అది ఇంకా పరిడి వెళుతుంది, ఫ్లరిష్గా ఉంటుంది. ఆల్రెడీ వేశారు, అది ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఒక ఆనందకర విషయం ఏంటంటే, నేను చైర్మన్ గారు మాట్లాడుతూ, అంటే ముందు ఫోన్లో అన్నారు మాతో, గురించి ఫస్ట్ ఇదే మనం పెట్టబోతున్నాం అన్నారు. ఏమిటది? బోర్డు మీటింగ్లో ఈ అన్ని మతస్థులను తీసేయడమే, ఎవరైనా అపోజ్ చేస్తారేమో కదా అని వ్యక్తం చేయకుండానే చెప్పారు. ఎవరు ఏమన్నా అనుకోరు, ముందు ఇది ప్రక్షాళన చేయాలని వచ్చాం, అదే చేస్తామన్నారు. నిన్న ఏమన్నారంటే, మనం అలా పెట్టినప్పుడు 3 ఆఫీసర్లు ఉన్నారు, 25 మంది వీళ్ళు ఉన్నారు, ఎవరూ ఏం లేదు, క్షణాల్లో అది పాస్ అయిపోయింది అని చెప్పారు. నేను చెప్పాను, మనం ఎవరికి వ్యతిరేకం కాదండి, ఎవరు మనకి వ్యతిరేకమో వాళ్ళని తీస్తున్నా. ఇప్పుడు నువ్వు నీ ఆఫీసులో పనిచేస్తూ నీ మాట వినకపోతే నీకు జీతం ఎందుకు ఇవ్వాలి చెప్పు? ఆయన చెప్పిన దాంట్లో VRS తీసుకొని, అంటే వేరే దానికన్నా కూర్చోబెడ, నీకు కావాలి నేను అన్నం కదా, అది మా క్యారేజ్లో అన్నం అక్కర్లేదుగా, నువ్వు హోటల్ కూడా తింటావుగా. ఇప్పుడు మేమున్నామండి, ఉల్లి వెల్లుల్లి తినాం, నీకు ఆ నియమం వెళ్ళలేదుగా, కాబట్టి మా క్యారేజీ నువ్వు ఎందుకు తింటావు? నీకు ఆప్షన్ ఉంది, గో. నువ్వేం ప్రసాదం భక్తుడు కాదు, స్వామివారి భక్తుడు కాదు, డబ్బులు భక్తుడివి. ఒక హయ్యెస్ట్ పీక్ విషయం చెప్తా. బందర్లో ఒక దేవాదాయ శాఖ ఈఓ గారు మాతో మాట్లాడుతూ, జీతాలు ఇవ్వడానికి గుళ్ళో హుండీ డబ్బులే కదండి దిక్కు, అందుకని నేను కోర్టులకి విన్నపం ఏం చేస్తున్నా అంటే, ఈ అబద్ధాన్ని నిజమన్నా చేయండి, లేదా అబద్ధాన్ని తొలగించండి. ఆ అబద్ధం పేరేంటి? సెక్యులరిజం. హయ్యెస్ట్ బూత్ అది. ఓకే, పచ్చి బూతు. వాళ్ళు హిందువులు మాత్రమే పాటించాలి, మాకు ఎందుకు దరిద్రం,
ఎవడో పుట్టిన బిడ్డరా ఎక్కి ఎడుతున్నాను మాకెందుకుది. సో ఈ ఈవు గారు ఏం చెప్పారంటే హుండీలో డబ్బులు తీసి లెక్కెట్టి ఏమై సుబ్రహ్మణ్యం నీ జీతం తీసుకో అని 25,000 ఎంతో లెక్క పెట్టిస్తే వాడు తీసుకోడంట. వాళ్ళ బంధువుని పిలుస్తాడు, బాలు అది తీసుకోవాలి. వాడు తీసుకుని ఓ షాప్కి వెళ్ళి థ్యాంక్ యూ కంకుల్ షాప్కి వెళ్ళి ఆ షాపుడికి ఇచ్చేసి ఆడి దగ్గర డబ్బులు తీసుకొస్తే ఆ డబ్బులతో వీడు వాడుకుంటాడు. ఎందుకని అది గుళ్ళో డబ్బులు, గుళ్ళో భక్తులు వేసిన ముట్టుకున్న డబ్బులు కదా, వాటిని ఇచ్చేసి మరి గుళ్ళో ఉద్యోగం ఎందుకు దరిద్రుడా. పోనీ అదేగా ఆ డబ్బేగా మళ్ళీ వస్తుంది, ట్రాన్స్ఫర్ అయినా కానీ అదేగా వచ్చేది. నీతి లేకపోవడం. ఓకే మీకు అర్థమైందా? ఇప్పుడు నీకు దేవుడు డబ్బులు, దేవుడికి వేసిన డబ్బులు నీకు వద్దు కదా, దేవుడే నీకు వద్దుగా, అక్కడ ఉద్యోగం ఎందుకురా దరిద్రుడా అంటే మీ దేవుడు దరిద్రుడు కాబట్టి. నేను ఆల్రెడీ చెప్పాను, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఎడారి మతస్థుల దేవుడు చవట, వాళ్ళ కూడు కూడా పెట్టలేడు, పేరు కూడా పెట్టలేడు, సర్టిఫికేట్లో వాడిని క్రైస్తవుని చేయలేడు కాబట్టి ఆ చవట ఎందుకు. ఇప్పుడు వెంకటేశ్వర నువ్వు దేవుడు కాదు అని అంటున్నా అన్నం పెడుతున్నాడు, ఎవరు నిజమైన దేవుడు ఇప్పుడు. సో ఇప్పుడు వీళ్ళంతా చచ్చి బతుకుతున్నారా చస్తూ బతుకుతున్నారు ప్రతిరోజు? నీతి లేనివాడు ఎక్కడైనా ఎలాగైనా బతుకుతాడు, అంతేనా? నీతి లేదుగా. ఓ వెరీ టేస్టీ అనుకుని బతికేస్తున్నాడు. వెరీ నువ్వేదో పెద్ద ఊహించుకున్నావు, నీకు నీతి ఉంది కాబట్టి అలాంటి పదాలు వచ్చినాయి. వాళ్ళు నీతి లేదుగా, నీతి ఉంటే అలా ఆడ ఉద్యోగం చేయడుగా వాడు. ఓకే అందుకే పాట పాడాను, ఊరికే పాడను నేను పాటలో. అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు అని. సో కాబట్టి ఓన్లీ ఫర్ మెతుకు.